అయిపోయిన పెన్నులు ఉంటాయి కదా, అంటే అయిపోయిన పెన్నులు కానీ లేకపోతే కొన్ని పెన్నులకి క్యాప్ పాడైపోయినప్పుడు వాటిని మనం వాడటానికి అంటే బయట వాడటానికి అంతగా ఇష్టపడం కదా, అలాంటి వాటిని తీసుకోవాలి. అంటే పెన్ను మొత్తం అవసరం లేదు, ఆ పెన్ను ఫ్రంట్ పార్ట్లో ఉంటుంది కదా, ఇలా పొడవు ఎక్కువగా ఉన్నా సరే కొంచెంగా ఉన్నా సరే వాటిని తీసుకొని ఏదైనా ఒక పాత ప్లేట్ కానీ గిన్నెలో కానీ మనం తీసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్ కింద సైడ్ మాత్రమే ఫెవికాల్ని అప్లై చేసి ఆ గిన్నెకి కిందన అతికించామనుకోండి చక్కగా అది అలాగా స్టిక్ అయిపోతుంది. ఇలా కొంచెం సేపు పెట్టామనుకోండి డ్రై అయిపోతుంది అనమాట. ఆ తర్వాత దీన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే సామాన్ కడ్డీలు వెలిగించే స్టాండ్ లాగా యూస్ చేసుకోవచ్చు. అంటే మనకి వెంటనే అంటే దేవుడి గుడి దగ్గర ఒక్కటే ఉంటుంది కదా, మనం ఎప్పుడైనా సరే సామాన్ కడ్డీలు వెలిగించాలి అంటే ఆల్టర్నేటివ్గా ఇలా కూడా రీయూస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇలా మనం రెడీ చేసుకోవడం వల్ల సామాన్ కడ్డీల పౌడర్ ఉంటుంది కదా, అది కింద పడిపోకుండా చక్కగా ఇదే ప్లేట్లోనే పడుతుంది అనమాట. ఇలా చేయడం వల్ల అయిపోయిన పెన్నుని వాడినట్లుగా కూడా ఉంటుంది, అలానే మనం కింద మళ్ళీ రెండోసారి పని చేసుకోకుండా ఒకేసారి అయిపోతుంది అనమాట. ఇలా రెడీ చేసుకొని వాడటం వల్ల తర్వాత టిప్ కూడా ఇదే సామాన్ కడ్డీలతో అనమాట. అంటే కడ్డీల ప్యాకెట్ ఒకసారి ఓపెన్ చేసామనుకోండి అది కంప్లీట్గా అయిపోవడానికి కొద్దిగా ఎక్కువ రోజులు అయితే పడుతుంది కదా, అన్ని రోజులు మనం అలా ఓపెన్ చేసి పెట్టామనుకోండి కొన్నిసార్లు కడ్డీల స్మెల్ అయితే పోతూ ఉంటుంది. అలా పోకుండా ఉండడం కోసం లీటర్ వాటర్ బాటిల్ తీసుకోవాలి. అంటే కడ్డీలు పొడవు ఎక్కువగా ఉంటాయి కాబట్టి లీటర్ వాటర్ బాటిల్ మాత్రమే సరిపోతాయి అనమాట. ఇలా తీసుకున్న బాటిల్ తడెక్కు అనేది కొంచెం కూడా లేకుండా చూసుకొని ఈ ఓపెన్ చేసుకున్న కడ్డీలన్నింటినీ కూడా చక్కగా పెట్టేసి మూత పెట్టేసామనుకోండి కడ్డీల నుంచి వచ్చి ఆ మంచి స్మెల్ అయితే అసలు పోకుండా అలానే ఎయిర్ టైట్గా ఉంటుంది కాబట్టి అలానే ఉంటుంది. మనం ఎన్ని రోజుల తర్వాత వెలిగించినా సరే ఇప్పుడే ఫ్రెష్గా ఓపెన్ చేసుకున్నట్లుగా ఉంటుందన్నమాట. తప్పకుండా ఈ టిప్ని ట్రై చేయండి. అలానే మీకు ఎలా అనిపించింది ఈ ఐడియా అనేది నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.